థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత, చర్మ వ్యాధులు, తర్వాత డైజెస్టివ్ కంప్లైంట్స్, ఇవన్నీ బైబిల్లో ఉన్న పాత నిబంధనలో ఒక వ్యక్తికి, యోబు అనే వ్యక్తికి ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. అసలు దాని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది, మనకున్న మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది, మనకున్న మందులేంటి, మనకి వస్తే ఒకవేళ ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, వాక్యం మనకి ఏ రకంగా ఆదరణ ఇస్తుందని ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ వాక్యం వినటం ద్వారా మీరు ఆత్మీయపరమైన బలమే కాకుండా శారీరకంగా కూడా మీరు బలంగా ఉండాలని నేను ఆశపడతాను. బికాస్ బెటర్ హెల్త్ లీడ్స్ టు బెటర్ వర్షిప్. ఇస్ ఇట్ నాట్ రైట్? దెన్ యు బిలీవ్. మనం త్వరగా ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టుకుందాం. ఆర్ యు రెడీ? Then let's get started. God bless you. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. మా మధ్యలోకి రమ్మని మిమ్మల్ని కోరుతున్నాం తండ్రి. సుసి మా మీద ఆశీర్వాదాలు కండి అయ్యా. మా ఇచ్చి స్థుతిని అంగీకరించండి తండ్రి. అయ్యా బలిపీఠంగా ఉండి, బలి అర్పణగా, అయ్యా బలియాగంగా, అయ్యా సజీవులు చేసే ఆరాధన అంగీకరించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా మృతులను ఆరాధించలేరు తండ్రి, సజీవులు మాత్రమే ఆరాధించగలరు అయ్యా. ఇటు ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి అనేక మంది వీక్షిస్తున్నారు తండ్రి. వారిని తప్పక దర్శించండి, వారు తప్పక వారి ఆరాధన కూడా స్వీకరించమని కోరుతాము అయ్యా. మీలో మేము ఉండి గొప్ప గొప్ప సంగతులు నేర్చుకొని మా జీవితాలు, మా ఆరోగ్యాలు మేము బాగు చేసుకునే భాగ్యం, మా ఆర్థిక వ్యవస్థని, మా ఆరోగ్య వ్యవస్థను కూడా బాగు చేసుకునే మార్గం మాకు బోధించి నేర్పించమని కోరుతా ఉన్నాం ప్రభా. అయ్యా ఈ నూతన వారంను కడిపెట్టి ఉన్నాం తండ్రి. అయ్యా మీ కృపలతో మేము ఉండుటకు, మీ చిత్తం ఎదుట సహాయం చేయమని కోరుతూ, చూస్తూ ప్రతి ఒక్కరు బిడ్డని మరొకసారి దీవించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. బాగున్నారా? ఎలా గడిచింది గత వారం అంతా? ఇది నా రొటీన్ క్వశ్చన్, అడుగుతూ ఉంటాను. నాకు తెలుసు మీరు చెప్తారు, మీరు చెప్పినా నాకు వినపడదు, మీరు చెప్పకపోయినా నాకు తెలియదు. బట్ ఐ విష్ వెన్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, మీరంతా ఎలా ఉన్నారు, గత వారం అంతా ఎలా గడిచిందంటే, ఐ విష్ టు హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వన్ ఆన్సర్. సెకండ్ థింగ్, వీఆర్ అలైవ్ నా, మనం బ్రతికి ఉన్నాం, అది చాలు. గత వారము ఎలా గడిచిందా కదా, అసలు సజీవ లెక్కల్లో ఉన్నాం. ఒకవేళ బాగా గడవకపోతే ఈ వారం అన్నా బాగా గడిచేలాగా మనం చేసుకునే అవకాశం మనకుంది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్ ఎనఫ్. వీఆర్ హ్యూమన్స్, మన తప్పులు చేస్తాం, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే అవకాశం మనకు దొరికిందంటే దట్ ఈస్ ఆల్ ఎనఫ్. సో ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అలాంగ్ విత్ యూ అండ్ ఐఎమ్ హ్యాపీ టు వర్షిప్ విత్ యూ. మీరు కూడా సంతోషంగా ఉన్నారని ఆరాధించడానికి మేము నమ్ముతా ఉన్నాం. బట్ అందరూ కూడా చెప్పాలి, కూడా దేవుని ఆరాధించాలి. ఆమేన్. ఆర్ యు రెడీ? మరి ఆరాధన మొదలు పెట్టుకుందామా? దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గాడ్ బ్లెస్ యూ. తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు, రెండంచుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు,
యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. నీ వాక్యమే దీపము నా తోవకు వెలుగైయున్నది. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగైయున్నది. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊతలు. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలు. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలు ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును. స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును. స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. యేసయ్యా యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊతలు. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలు. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలు ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును. స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడి
హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆరాధన చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయన మాటలు జీవాన్ని పుట్టిస్తాయి. లాజర్ని మాట్లాడితే లాజర్ రా బయటికి అంటే లాజర్లో జీవాన్ని పుట్టించే. చిన్న పాప చనిపోయి ఉంటే చిన్న తల్లి లే అనగానే ఆ చిన్న తల్లి జీవాన్ని పుట్టించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన జీవాన్ని కలుగజేశాడు. ఎంతమంది నమ్ముతారు? ఎస్, హల్లెలూయా. ఆయన మాటకి ఎంత శక్తి ఉందంటే చనిపోయిన వారు తిరిగి లెగుస్తున్నారు, స్వస్థపడుతున్నారు. ఎప్పుడు జీవితంలో నడవలేని వారు నడిచారు, ఎప్పుడు జీవితంలో చూడలేని వారు చూచారు. వితౌట్ ఎనీ సర్జరీ అండ్ ఆపరేషన్స్, వితౌట్ ఎనీ మెడిసిన్. హిస్ వర్డ్ ఈజ్ అ మెడిసిన్. ఆయన మాటే ఒక వైద్యము, ఆయన మాటే ఒక మందు. ఎస్, హిస్ వర్డ్ ఈజ్ అ మెడిసిన్. Such a wonderful doctor we have in Christ Jesus. He heals you. He specialized in healing the broken hearts even. పగిలిన హృదయాలను కూడా ఆయన బాగు చేయగలడు. విరిగి నలిగిన హృదయాలను కూడా ఆయన బాగు చేయగలిగిన దేవుడు ఆయన. We have a God who is a doctor, whose word is a medicine, and who does even surgeries without even operating on us, just by his word. Wow. చాలా అదృష్టవంతులు మనం. మరి ఇంకో కీర్తన పాడి దేవుణ్ణి ఆరాధించుకుందామా? ఎంతోమంది మీరు బాధపడుతున్నారని నాకు అర్థమైంది. చాలామంది వారికి ఇబ్బందుల వల్ల బాధపడుతున్నారు. డు నాట్ బి డిస్మైడ్ మై ఫ్రెండ్స్. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఆరాధించండి. మీ యొక్క బాధ, మీ యొక్కటేంటో దేవునికి అప్పచెప్పండి. దేవుడు, గాడ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన మిమ్మల్ని గురించి ఆలోచించి మీకు మేలు చేసి ఆ బాధ కలిగింది ఏదైతే ఉందో అది సంతోషంగా దేవుడు మార్చగలడు. ఓన్లీ ఇఫ్ యూ అలవ్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. మరి దేవుని ఆరాధించుకుందామా? ఆర్ యు రెడీ? దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్.
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలెను మనసా, సోలిపోవలెను, సోలిపోవలెను మనసా, సోలిపోవలెను. శోధనలను జయించి నాశు భాగ్యవంతుడెవు, శోధనలను జయించి నాశు భాగ్యవంతుడెవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము, సోలిపోవలెను మనసా, సోలిపోవలెను, సోలిపోవలెను, సోలిపోవలెను మనసా, సోలిపోవలెను. మీనుగని పిలచిన దేవుడు విడచిపోతాడా, మీనుగని పిలచిన దేవుడు విడచిపోతాడా, సోలిపోవలెను మనసా, సోలిపోవలెను, సోలిపోవలెను మనసా, సోలిపోవలెను. నిజంగా దేవుణ్ణి ఆరాధించుకున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి ఆరాధించుకుంటే ఈ యొక్క ఆరాధన దేవునికి అర్పిద్దాం. అందరు కలిసి నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల ఉంచిన భాగ్యం బట్టి వందనాలు అయ్యా. సజీవమైన ఈ ఆరాధన అంగీకరించి మనకు సజీవులుగా మేము మీకు ఆరాధన చేసి ఉన్నాం తండ్రి. ఈ స్తుతి నీకే తండ్రి, ఈ ఆరాధన నీకే తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా, నీకు వేలాది కోట్ల వందనాలు తండ్రి. అయ్యే స్తుతి అంగీకరించమని కోరుతాం, ఈ ఆరాధన స్వీకరించమని కోరుతున్నాం తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ స్తుతి ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా ఆన్లైన్లో వచ్చిన ఆరాధన అంగీకరించండి తండ్రి. మీరే మీ కృప దయచేసి నడిపించి ముందు తీసుకెళ్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్ వన్స్ అగైన్. చక్కగా దేవుని ఆరాధించారా? మరి తదితర కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోదాం. దానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, నేనైతే నమ్ముతున్నాను సిద్ధంగా ఉన్నారని. అయితే మరి ప్రారంభించుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రకటనలు. ప్రతి బుధవారం ప్రార్థన గోపురం ముందు ప్రార్థన నదులు మీ యొక్క ప్రార్థన కొరకు సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేయడానికి.
ఇప్పటి వరకు మీ ఏ రిక్వెస్ట్ ఇచ్చారో వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా మీకేమన్నా తెలియజేయాలన్నట్లయితే మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన యోధులు గొప్పగా ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థనతో పాటు మా ప్రార్థన యోధులు ప్రార్థన కూడా మీకు తోడుగా ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ ఎర్త్ విల్ బి బౌండ్ ఆన్ హెవెన్, వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ హెవెన్ విల్ బి బౌండ్ ఆన్ ఎర్త్. ఎవరైనా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని బైబిల్ అనేక మార్లు రాయబడింది. కాబట్టి ఆ వాగ్దానంతో పాటు మీ కొరకు ప్రార్థన సిద్ధంగా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే మాదిరిగా ప్రతి ఆదివారం 8:30 గంటలకు ఉదయకాలం సంఘము ఆలయంలోనే ఆరాధన జరుగుతుంది. రావాలన్నా రావచ్చు, నేను ఆలయంలోకి వచ్చి ఆరాధిస్తాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా యువర్ వెల్కమ్. వీ వెల్కమ్ యూ విత్ ఫుల్ హార్ట్. చాలామంది రాలేని స్థితిలో ఉన్నారు, రాలేకపోతున్నారు. వారు మాత్రం ఆన్లైన్లో వర్షిప్ చేస్తున్నారు. వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీరు టైం కేటాయించి ఆన్లైన్లో కూర్చుంటున్నారు. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఆరాధించండి, గొప్పగా చూడండి. ఎందుకంటే ప్రతి ఆదివారం 10 గంటలకి యూట్యూబ్ ఛానల్లో ప్రీమియర్ చూస్తారు. కాబట్టి దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటాము. మరి కానుక సమయంలోకి వెళ్ళిపోదామా? మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగాలు మీ యొక్క విత్తనముల నుండి తీర్చేయడం బట్టి అయ్యా ఇది అంగీకారం అర్పణగా మార్చని మీరు ప్రార్థిస్తున్న తర్వాత మీరు వేయవలసిందిగా కోరుతా ఉన్న పక్కనున్న QR కోడ్ మీరు చూడవచ్చు. అది డిస్ప్లే ఉంటుంది. మీరు ఎనీ BHIM UPI యాప్ ద్వారా లేదా బ్యాంకింగ్ యాప్స్ ద్వారా దాన్ని స్కాన్ చేసి మీ యొక్క విలువైన అర్పణలు, కానుకలు, దశమ భాగాలు పంపించవలసిందిగా కోరుకుంటాము. మీరు పంపించినందున మేము గొప్ప గొప్ప కార్యాలు దేవుని కృపలో చేయగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అవి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ ఆఫరింగ్స్ అండ్ యువర్ టైట్స్ అండ్ యువర్ స్పెషల్ ఆఫరింగ్స్. మీరు ఇస్తున్నందున, దేవుని కృపొందున, మీ ప్రేమ ఉన్నందున, మీ ప్రార్థన ఉన్నందున మేము గొప్ప కార్యాలు చేసి అనేక మంది సువార్త చాటి అనేక మందికి ఇది వెదజల్లుతున్నాము. ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ అండ్ గ్రేట్ ఐడియా? థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. మరి అర్పణల గురించి, కానుకల గురించి, సంభాగాల గురించి ప్రార్థన చేసుకుందామా? అయితే తలలు ఉంచుకొని కళ్ళు మూసుకునండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్లతో నడిచిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి. ప్రభువానికి స్తోత్రం తండ్రి. అయ్యే కానుకలు దీవించండి, అర్పణను దీవించండి తండ్రి, దశమ భాగాన్ని దీవించండి. అయ్యా ఇచ్చారు తండ్రి వారు తిరిగి. అయ్యా వారు ఇచ్చేవారుగా ఉంటే సహాయ విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. వారి ఆర్థిక వ్యవస్థను మార్చి, వారి కుటుంబ వ్యవస్థను మార్చి, ఆర్థికంగా వాళ్ళు బలపరిచి, వారి తలగా ఉంటే సహాయం చేసి నడిపించుకుని తీసుకెళ్తారని కోరుతూ ప్రార్థన ప్రవణిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మనము బల్లరథంలోకి వెళ్ళిపోదామా? మీ దగ్గర శ్రేష్టమైన తినటానికి ఏమైనా తీసుకోండి, శ్రేష్టమైన తాగటానికి ఏమైనా తీసుకోండి. అయ్యా ఇది అంగీకారమైన భోజనముగా ఇది మార్చండి అని మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏమో ప్రేమ దేవుని బిడ్డ, వచ్చే వారం టైం ఉంటుందో లేదో మనకు తెలియదు, మన ఆయుష్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, మన రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఈ యొక్క మన జీవితము అసలు ఈ యొక్క ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. Better you take part in this Holy Communion just now. Otherwise, tomorrow will always be late. Right now is the right time. So, ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా పరవడమని కోరుకుంటా ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. And I wish you to take part in this Holy Communion. Okay? Then let's get started. అయ్యా నువ్వు శరీరాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల భాగ్యం బట్టి వందనాలు. మీ శరీరం ఇచ్చి, రక్తం ఇచ్చి, మా ఆయన మీరు, మీ అందు మేము సహాయం చేసి తండ్రి, మీ చిత్తమని తెలుసుకొని మీ చిత్తము మా జీవితకాలం చెప్పి సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. అయ్యా నీ శరీరంతో మేము ఆరోగ్యాలతో, మీ రక్తంతో తండ్రి ఆరోగ్యాలతో మేము సహాయం చేయమని కోరుతాం. అయ్యా తీసుకు ప్రతి ఒక్క బిడ్డని తప్పక దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క హోలీ కమ్యూనిటీలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి రాజా. నీకు అయ్యా మీ కార్యము జరుపుటకు, నీ కార్యము మా జీవితంలో మేము చూచి
అవి ఇంకొక జీవితంలో కూడా చూచుటకు అయ్యా మేము చేస్తూ సహాయం చెప్పుకోవచ్చు నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్స్ ఒకసారి తీసి చూపించి కాన్ఫెషన్ ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. ఇది నా బైబిల్తో నేను బైబిల్తో చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, నేను ఇదివరకు ధ్యానం చేస్తాను, నేను మార్పు పొందుతాను, ఇదివరకు లాగా ఉండను. యేసు నామములో ఆమేన్. ఈరోజు మనం ఇంకొక వాక్యం గురించి మనం తెలుసుకుందాం, యోబు గురించి. యోబు గురించి మనకేం తెలుసు అంటే ఆయన చాలా పవిత్రుడు. వాళ్ళ బిడ్డలు ఎక్కడో తప్పు చేస్తారేమో అని ఈయన ముందుగానే బలర్పిస్తూ ఉండేవాడు. చాలా రైచియస్ పర్సన్, చాలా ఆస్తిపరుడు, భార్య బిడ్డలు, అనేక మంది పనిచేసేవారు, గొర్రెలు బర్రెలు ఒంటెలు ఇవన్నీ ఉన్నవాడు, మంచి ఆస్తిపరుడు, మంచి ఇల్లులు, ఫామ్ హౌస్, అందగాళ్ళ పిల్లలు, అన్నీ బాగున్నాయి యోబు జీవితంలో. తర్వాత మనం తెలిసింది ఏంటంటే అన్నీ కోల్పోయాడు, పిల్లలు చచ్చిపోయారు, తర్వాత గొర్రెలు చనిపోయినాయి, బర్రెలు పోయినాయి, కాచేవారు చనిపోయారు, భార్య అన్నీ పోయింది, మొత్తానికి ఆస్తి అంత మొత్తం పోయింది. రోడ్డు మీదకి వచ్చేసాడు ఆయన. మళ్ళీ మన వాక్యం అందరు చెప్పేదే, ఇది అంతా కొత్త గేమ్ కాదు ఇది. మళ్ళీ అతన్ని దేవుడు సాతాను గాడు నువ్వు ముట్టద్దు, ప్రాణం మించి ఏమన్నా చెయ్యి, యోబు నావాడే అంటే, లేదు నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి యోబు నేను పూజిస్తున్నాడు, ఒకసారి ముట్టుకుంటే తెలిసిద్ది ఏంటి అనేది. ప్రాణం మాత్రం నీకు అధికారులు ఏమైనా చేయాలన్న, ప్రాణమే చేయలేదు కానీ సాతాను గాడు అన్ని రకాల టార్మెంటింగ్ చేసాడు. కానీ యోబు మాత్రము సాతాను గాడికి పళ్ళ. మళ్ళీ దేవుడు యోబు ఏవైతే కోల్పోయాడో అన్ని రెండింతలుగా దేవుడు మళ్ళీ యోబు కలగజేశాడు. ఇది స్టోరీ. సాతాను గాడు యోబును ముట్టుకుంటున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుని ఒక మెడికల్గా టార్చర్ చేశాడు సాతాను. ఫిజికల్ టార్చర్ అనుభవించాడు, కానీ ఎవ్రీథింగ్ తన అవయవాల్ని ముట్టుకొని పాడు చేశాడు. ఎస్, బైబిల్లో యోబు అనే ఒక వ్యక్తి చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్, ఆయన కాంట్రవర్షియల్ మ్యాన్. థియోలాజియన్స్ అంటే వీళ్ళందరూ స్కాలర్స్ అనమాట బైబిల్లో. వాళ్ళు డెర్మటాలజిస్ట్స్ అంటే స్కిన్ డాక్టర్స్, సైకాట్రిస్ట్స్ అంటే మానసిక ఇబ్బందులతో ఉన్నవారిని ట్రీట్ చేసే డాక్టర్లు. ఎవరండి? వేదాంత పండితులు, డాక్టర్లు. ఇక్కడేమో సైకాట్రిస్టులు. వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని స్టడీ చేశారంట. మీకు తెలుసో లేదో, మరియమ్మ గురించి స్టడీ చేస్తారు, మేరియాలజీ. డేవిడ్ గురించి స్టడీస్ జరుగుతూనే ఉంటాయి, మోషే గురించి స్టడీస్ జరుగుతూనే ఉంటాయి. అట్లాగే యోబు గురించి కూడా స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. ఒక సబ్జెక్టే ఉంటుంది వాళ్ళకి, పిహెచ్డీలో. వాళ్ళందరూ కూర్చొని చేసే సబ్జెక్టులో బయటపడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సాతాను గాడు కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ని యోబులో పెట్టినట్టు కనపడతా ఉంది. ఈరోజు మీకు నాకు అనేక మందికి మెడికల్ కంప్లైంట్స్ ఉన్నాయి, మెడికల్గా కంప్లైంట్స్ ఉంటాయి. కొంతమందికి తారాస్థాయిలో ఉంటాయి, కొంతమందికి ఏం తక్కువ ఉంటాయి. కానీ నెవర్ ది లెస్ వీ హ్యావ్ మెడికల్ ప్రాబ్లమ్స్. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమో ఎవరు ఉండరు. కానీ మన విశ్వాస జీవితంలో మెడికల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. ఇవాళ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, యోబు ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్తో ఫేస్ అయ్యాడో. యోబు అనే వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో ఎన్ని సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలో కూరుకుపోయి ఏడ్చుకుంటూ బాధపడి చచ్చిపోతే బాగుండనంత వరకు వెళ్ళిపోయాడు యోబు. ఓన్లీ బికాస్ ఆఫ్ మెడికల్ కండిషన్స్, మళ్ళీ ఇంకేమీ కాదు. చూసుకున్నట్లయితే పిల్లలు పోయినా కానీ అంత ఎక్కువ బాధపడలా, భార్య వదిలేస్తే ఇంకా అర్థమైపోయింది పెద్దగా బాధపడలా, సొంత అన్నదమ్ముళ్ళు వచ్చి పలకరించి వెళ్ళిపోయినా కానీ అంత పెద్దగా బాధపడలా, తర్వాత ఎడ్లు గొర్రెలు బర్రెలు అన్నీ పోయినా కానీ బాధపడ్డాడు, కానీ మరీ అంత బాధపడలా, ఏడ్చాడు, బాధపడ్డాడు. కానీ ఎప్పుడైతే
సమస్య అతని ఒంటి మీదకి, ఆ ఒంటి లోపలికి వచ్చిందో వాటిని మించిన బాధ యోబు పడినట్టు వాక్యాలు చూపిస్తూ ఉన్నాయి. అవును, ఎస్, పిల్లలు చనిపోతే బాధపడ్డాడు, ఎడ్లు గొర్రెలు పని వాళ్ళు చనిపోతే బాధపడ్డాడు. కానీ తనకు వచ్చిన ఆరోగ్య సమస్యను ముందు పెట్టుకుంటే అవి చిన్నబోయినాయి, వీటితోని ఎక్కువ బాధపడ్డాడని వాక్యము మాట్లాడుతూ ఉంది. ఏంటి? కిడ్నీ సమస్యలు ఏమి, న్యూరాలజికల్ కంప్లైంట్స్, నరాల బలహీనత అంట, డైజెస్టివ్ కంప్లైంట్స్, స్కిన్ కంప్లైంట్స్, ఎన్నిటితో విపరీతమైన తారస్థాయిలో బాధపడ్డాడంట యోబు. అది మనకు తెలీదు. ఎంతసేపటికి పోయినాయి, తిరిగి వచ్చినాయి. లేని యోబుకి అన్నీ డబుల్ వచ్చేసినాయి, మీకు వచ్చేస్తాయి డబుల్ అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఈవేళ వాక్యం నేను ఎట్లాంటి కండిషన్స్తో బాధపడ్డాడు, ఒకవేళ అటువంటి కండిషన్స్ మనలో ఉంటే చూసేవారిలో ఎవరికన్నా ఉంటే ఈ వాక్యం విని దీని తర్వాత వచ్చే మెడిసిన్స్ ఏంటి, ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఎలాగ మనం తెలుసుకోవాలి, ట్రీట్మెంట్కి పక్కన వదిలేసేయండి, ముందు ఉండాలో తెలుసుకోవాలి, ఏ టెస్ట్కి వెళ్ళి తెలుస్తుంది, ఇవాళ మనం తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే పైన పెంకులతో, కొండ పెంకులతో తీసుకొని గోక్కునేవాడంట యోబు. ప్రురైటస్ అనే రోగం, అది బాగా దురద పడుతుంది. యోబు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే ఆ పెంకులు తీసుకొని చర్మాన్ని గోక్కునేవాడు అంట. ఎంతకంటే రక్తం కారే అంత దురద వచ్చేదంట. ఎందుకంత దురద వచ్చేది? బాడీలో ఎప్పుడంత దురద ఉంటుంది, కిడ్నీలో సమస్యలు ఉంటేనే దురద వస్తుంది, ప్రురైటిస్. అంతేకాకుండా చూసుకున్నట్లయితే యోబు రాసిన గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే తన చర్మం అంతా సుందరవంతుడుగా ఉండే చర్మము ఏమైందంటే నల్లగా మారిపోయిందండి. గోకి ఇట్ బికేమ్ లైక్ డస్ట్. ఒక బూడిది మాదిరిగా కలర్ మారిపోయింది, స్కిన్ కలర్ మారిపోయింది. దట్ ఈస్ కాల్డ్ యూరమిక్ ఫ్రాస్ట్. యూరినరీ కంప్లైంట్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే స్కిన్ అంతా కలర్ మారిపోద్ది. కిందకి వెళ్ళాల్సిన యూరిన్ మళ్ళీ బ్లడ్లో పైకి కలిసిందా, అయిపోయింది, మొత్తం స్కిన్ అంతా పాడైపోద్ది. అట్లాగా మొత్తం గోక్కొని పెంకులతో గోక్కునేవాడంట యోబు. ఈ స్కిన్ అంతా నల్లగా ఒక మసిబొగ్గులాగా మొత్తం తయారైపోయిందంట, గోకి. అంతేకాకుండా యోబు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చూసుకున్నట్టే స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎవరికైనా సరే, ముసలోళ్ళకైతే ఇంకా సాఫ్ట్, చిన్నపిల్లలు సాఫ్ట్గా ఉంటుంది, పెద్ద నడివేసే వాళ్ళు కొంచెం పర్లా. ఇది మరీ అట్టగట్టేసిందంట, స్కిన్ అంతా హార్డ్ అయిపోయింది. మీరు చూసినట్టయితే గోక్కుని బాగా దురదున్న వాళ్ళకి స్కిన్ అంతా హార్డ్ అయిపోద్ది. అలాగైపోయింది యోబుకి. స్కిన్ కంప్లైంట్స్ చూడండి, డెర్మటాలజిస్ట్ డాక్టర్లు రావాలి ఇప్పుడు అక్కడికి. అంతేకాకుండా యోబు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే తన వస్త్రము గోనె సంచులతో ఆయన కుట్టుకున్నట్టు కనబడతా ఉంటుంది. ఇంకా చూడాలంటే అతను యోబు రాసిన గ్రంథము 16 ప్రకారం చూసినట్లయితే ఎన్ని నల్లబోయినాయి అంట. కళ్ళు అంతా బ్లాక్ ఇక్కడ క్యారీ బ్యాగ్స్ లాగా వచ్చేసి ఇదంతా నల్లగా అయిపోయింది. ఏడ్చి బాధపడి స్కిన్ కంప్లైంట్స్తో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా అసలు తిందామంటే ఆకలి ఉండటంలా, తినగలుగుతున్నామంటే తినలేకపోతున్నాడంట యోబు. డైజెస్టివ్ కంప్లైంట్స్ ఉన్నాయి. యోబు రాసిన 18వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే హిస్ స్ట్రెంగ్త్ ఈజ్ హంగర్ బిటెన్. ఆకలి వేస్తుంది, తిందామంటే తినలేడు. లోపలంతా అల్సర్స్ ఉంటాయేమో తెలియట్లేదు, గ్యాస్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఏం తిన్నా కానీ వాంతి అయిపోతున్నట్టు చెప్తున్నాడు. యోబు రాసిన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం ప్రకారం చూసినట్టయితే ఈ స్కిన్ అంట పొట్లుగా తయారయ్యి పొట్లుగా ఊడిపోయి రాలిపోతుందంట. ఎంత బాధపడి ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా స్కిన్ కంప్లైంట్స్తో యోబు. గోక్కోవటం ఏంటి, నల్లగా అయిపోవటం, స్కిన్ ఊడిపోవటం, హార్డ్ అయిపోవటం, సాఫ్ట్ ఉండటంలా. ఈ సాఫ్ట్గా ఉంటే మనకి ఇట్లా ఉంటుంది. స్కిన్ కనుక హార్డ్ అయిందంటే ఎంత మంట పడుతుంది అంటే స్కిన్ పగిలిపోద్ది, బ్లీడింగ్ అవుతా అంత హార్డ్ అయిపోద్ది. కొంతమందికి అయితే గోగుకు అట్టకట్టేసి అది ఇట్లా అంటే పగిలిపోయి ఇట్లా అనగానే స్కిన్ చిరిగిపోద్ది. అక్కడ లోతులకు చిరిగిపోయి బ్లడ్ వచ్చేంతగా అదే ఇన్ఫెక్షన్ లోపల పస్ బయటకు వస్తూ ఉంటుంది. అయ్యో, అంత బాధపడ్డాడండి యోబు. ఎస్, అంతేకాకుండా విజువల్ హాలుసినేషన్స్, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టు కనబడుతుందంట. యోబు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 13, 14 వచనం చూసుకున్నట్లయితే అతనికి కలలు వస్తున్నట్టు,
అంతేకాకుండా ఏదో దర్శనంలా కనబడుతున్నట్టు, అతన్ని భయపెడుతున్నట్టు కనబడుతుందంట ఆయనకి. హాలుసినేషన్స్, కిడ్నీ సమస్యలు ఉంటే హాలుసినేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎంత పాడైపోయింది, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోతున్నాయి యోబువి. ఆల్మోస్ట్ అయిపోయింది, 95% అవుట్, 96% నుంచి నడుస్తూ ఉంది. ఇట్లా అయిపోయింది యోబు పరిస్థితి. హాలుసినేషన్స్, ఏదో కనబడుతున్నట్టు, భయపెడుతున్నట్టు, నిద్రపోతుంటే కళ్ళు వచ్చేస్తున్నాయి, లేస్తేనేమో ఏదో ఉన్నట్టు, భయం మీద 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 పడుతున్నట్టు ఆయన వివరిస్తున్నాడు యోబు. యోబు ప్రసంగ గ్రంథం 7:13-14. అంతేకాకుండా విజువల్ ఆల్టర్, కళ్ళుకి కనపట్ల సరిగ్గా బ్లైండ్నెస్ వచ్చేసింది. దట్ ఇస్ కాల్డ్ యూరెమిక్ అమెరోసిస్. అంటే ఈ యొక్క యూరినరీ కంప్లైంట్స్ ఉన్న, ఈ కిడ్నీ సమస్యలు ఉన్న ఏమవుతుందంటే కళ్ళు కూడా సరిగ్గా కనపడవు. బ్లైండ్నెస్ ఒకలాంటి మబ్బుగా అయిపోద్ది, కళ్ళంతా మబ్బు అయిపోయి సరిగ్గా కనపడదు, చూడటానికి కనపడదు. యోబు గ్రంథం 22:11 కనపడుతుంది ఆ విషయం. విజువల్ బ్లైండ్నెస్, కళ్ళు సరిగ్గా కనపడతలే యోబుకి. అంటున్నాడు, మీరు నా ముందు వెళ్ళిపోతున్నారు కానీ నాకు కనబడటం లేదు. హీ పాసెస్ బై మీ, ఐ సీ హిమ్ నాట్, హీ మూవ్స్ ఆన్ బట్ ఐ డు నాట్ పర్సీవ్ హిమ్. యోబు గ్రంథం 9:11 కనబడతలేదు ఆయనకి, ఎవరు కనబడతలా. ఎందుకు? విజువల్ బ్లైండ్నెస్. ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ ఐ సీక్ హిమ్ బట్ ఐ కెనాట్ బిహోల్డ్ హిమ్, ఐ టర్న్ టు ద రైట్ హ్యాండ్ ఐ కెనాట్ సీ హిమ్. యోబు 23:9. తర్వాత యోబు 23:17 అంటున్నాడు, థిక్ డార్క్నెస్ కవర్స్ మై ఫేస్. అలాంటి చీకటి కమ్మేస్తుంది నా మీద, ఏం కనపడతలేదు, నాకు ఏమీ కనపడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఐ గో అబౌట్ బ్లాక్ అండ్ బట్ నాట్ బై ద సన్. ఎండలోకి వెళ్తే అట్లా కనబడుతుంది, నీళ్ళలోకి వస్తుంది మొత్తం డార్క్ అయిపోతుంది. ఈ స్కిన్ కంప్లైంట్స్ ఉన్నాయి, కళ్ళు కనపడటం లేదు. పోని పడుకుందామంటేనేమో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, లేకపోతే లెగుద్దామంటేనేమో ఏదో మీద పడిపోతున్నట్టు అని హాలుసినేషన్స్, ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా భయంకరంగా కనబడుతుందంట యోబు పరిస్థితి. ఆ నరకం ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. మనకి ఎంతసేపు పోయింది, ప్రార్థన చేశాడు, ఇట్లా ఉన్నాడు, ఇట్లా వచ్చింది, చప్పడుకుంటారు, మొత్తం అయిపోయింది. కానీ ఎన్ని బాధలు అనుభవించాడు యోబు. దాంట్లో మన సంఘం కూడా అనుభవించలేం. ప్రేమైన దేవుని బిడ్డలు, సాతాను గాడు అంతగా నొక్కాడు యోబుని పడటానికి. కానీ యోబు పళ్ళ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. నా ప్రకారంగా యోబు చాలా స్ట్రాంగ్. అంత స్ట్రెంగ్త్ ఎట్టా కనపడలా. సంసోనుకు ఉంది ఈ స్ట్రెంగ్త్, దావీదుకు ఉంది ఈ స్ట్రెంగ్త్. కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ను తాలుకొని ఆరోగ్యాన్ని ముట్టి నొక్కినా కూడా నిలబడ్డాడంటే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జాబ్. యోబు యొక్క బలం అది, ఆరోగ్యం. తర్వాత పడుకోవాలనుకుంటాడు. యోబు రాసిన గ్రంథం 7:4 వెన్ ఐ లై డౌన్ ఐ సే వెన్ షల్ ఐ రైస్. పడుకుంటే ఎప్పుడు లేగాల, ఎప్పుడు తెల్లారిపోయిందా అనిపిస్తుంది. తెల్లారదు, నిద్ర పట్టదు. టక్కన పడుకుని టక్కన లేగుస్తాడు, అమ్మ తెల్లారిపోయిందని చూస్తే తెల్లారదంట. నిద్ర పట్టట్లేదు ఆయనకి ఇంకా. తర్వాత రాత్రిపూట లెగిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయంటే రెస్ట్లెస్ లెగ్ అంటారు దాన్ని. కాళ్ళంతా నొప్పి, బలహీనం కదా, నరాలను లాగేస్తున్నాయి. నిద్ర ఎందుకు పడతలేదు? న్యూరాలజికల్ కంప్లైంట్ అది. అది కిడ్నీ ప్రాబ్లం కాదు, అది ఈ నరాల బలహీనత, న్యూరాలజికల్ కంప్లైంట్స్, ఈ బ్రెయిన్ యొక్క కంప్లైంట్. సరిగ్గా నిద్ర పడతలా. చాలామంది యాంగ్జైటీ వేసుకుంటారు, కొంతమంది ఆల్ప్రోజోలం అని వేసుకుంటారు నిద్ర పట్టడానికి కోసం, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు, తీసుకొని ఫ్రీగా నిద్రపోతారు. ఇంకా అప్పుడు ఆ ఛాన్స్ లేదు యోబుకి. నిద్ర పట్టలేకపోతుంది, నిద్రపోలేకపోతున్నాడు. అంతేకాకుండా కాళ్ళంతా నొప్పులు, నరాల బలహీనత, కాళ్ళు సురుకులు, పోట్లు. యోబు రాసిన గ్రంథము 30:17 చూసుకున్నట్లయితే కాళ్ళ నొప్పులు అంట, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. ద నైట్ ర్యాక్స్ మై బోన్స్ అండ్ ద పెయిన్ దట్ నాస్ మీ టేక్స్ నో రెస్ట్. పడుకోనిదంటే అక్కడ రెస్ట్ కూడా తీసుకునేది. దాన్ని ఎన్ని బాధలతో పొద్దునంతా బాధపడ్డా, రాత్రి చూస్తాను నిద్ర పట్టదా. ఇది చూస్తేనేమో మెలకు వచ్చేస్తుంది, నిద్ర రాదు. మళ్ళీ హాలుసినేషన్స్, కళలు పీడకళ్ళు వస్తూ ఉంటాయి. అమ్మమ్మ. యోబు రాసిన 3:26 చూసుకున్నట్లయితే అతనికి రెస్టే లేదు. యోబు రాసిన గ్రంథం 30:16 చూసుకున్నట్లయితే అసలు ఈ ఆత్మ పోతే బాగుంటుంది అన్నంత ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య వదిలేసింది, బిడ్డలు లేరు, అన్నదమ్ములు వదిలేశారు,
ఆ రోడ్డున పడిపోయాడు. ఏమి ఆస్తి అంత మొత్తం కోల్పోయాడు. గోక్కుంటున్నాడు. పడుకుంటే నిద్ర రాదు. లెగిస్తేనేమో భయమేస్తుంది. చీకటి కమ్మేసింది. కళ్ళకంటున్నాడు. కళ్ళ భయంకరంగా లేనిదున్నట్టు కనపడతా ఉంది. బెదిరిపోతున్నాడు. సైకలాజికల్ కంప్లైంట్స్, తర్వాత నరాల బలహీనత, కాళ్ళు నొప్పులు, రోజు నొప్పులు. ఈరోజు మనకి మందులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మందులు లేకపోతే దాని నరకం ఏంటో అనుభవించాం. కాళ్ళు నొప్పి వస్తే ఒక మందు, డైక్లోఫెనాక్ వేసుకుంటాం, ప్రెడ్నిసోలోన్ వేసుకుంటాం, లేకపోతే మెథాప్రెడ్నిసోలోన్ ఏదో వేసుకుంటాం. కాళ్ళు నొప్పి వస్తే తగ్గిపోద్ది అత్యంతంగా. తలనొప్పి వస్తే నాప్రాక్సిన్ వేసుకుంటాం, డోపిరిడాన్ వేసుకుంటాం, ప్యాంటోప్రోలిస్ వేసుకుంటాం. గ్యాస్ కూడా రాదు, చక్కగా బాగుంటుంది. కానీ ఆ రోజుల్లో ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా చూసుకున్నట్లయితే యోబు 16:8 ప్రకారం చూసుకున్నట్లయితే యోబు సన్నగా అయిపోవటం, బక్కగా అయిపోవటం చూస్తున్నాడు. ఈజ్ బికమింగ్ లీన్. ఈ స్కిన్ ఎలా ఉందంటే బోన్స్ మీద ఒక చిన్న పొర వేసినట్టు ఉందంట. అంటే కండంతా పోయింది, కండంతా పలసన పడిపోయింది. ఎముకల మీద చర్మం. మీరు చూసినట్లయితే గూగుల్ ఇమేజ్ చూసినట్లయితే బోన్స్ కనపడతాయి, సన్నగా అయిపోతారు. ఎముకల మీదే చర్మం ఉంటుంది, అంతగా అయిపోయాడంట యోబు. 19 ప్రకారం చూసుకున్నట్లయితే మై బోన్స్ క్లీవ్ టు మై స్కిన్ అండ్ టు మై ఫ్లెష్. బోన్స్ అన్ని బయటపడిపోతున్నాయంట. ఎంతో పెయిన్ అంటున్నాడు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమి తిన్నా వామిటింగ్ అయిపోతుందంట. యోబు గ్రంథం 16:13 డైజెస్టివ్ కంప్లైంట్స్. హీ స్లాషెస్ ఓపెన్ మై కిడ్నీస్ అండ్ డస్ నాట్ స్పేర్. హీ పోర్స్ అవుట్ మై గాల్ ఆన్ ద గ్రౌండ్. ఏమి తిన్నా పచ్చగా వామిటింగ్. గాల్ బ్లాడర్ కింద ఉన్న బైల్ జ్యూస్ అదంతా బయటకు వచ్చేస్తుంది. పసర వామిటింగ్స్ అంటారు చూసారా, అట్లా అయిపోతుంది. ఏం తినలేకపోతున్నాడు. ముందు ఏదో ఒకటి తిందామంటే అది కూడా వామిటింగ్ అయిపోతుంది, పసర వామిటింగ్స్ అయిపోతున్నాయి. మేబీ లివర్ కంప్లైంట్ కూడా ఉండొచ్చు, జాండీస్ కూడా అయి ఉండొచ్చు, గాల్ బ్లాడర్ కంప్లైంట్స్ అయి ఉండొచ్చు. తర్వాత ఆకలి చచ్చిపోయింది మొత్తం. యోగ 33:21 ప్రకారం చూసుకుంటే ఆకలి చనిపోయింది. తర్వాత డైట్ అసలు ఉప్పు లేకుండా ఏం లేకుండా కూడా తినేస్తారు కొంతమంది. టేస్ట్ తెలియదు వాళ్ళకి. పోనీ అలాగ తిందామనుకున్నా కానీ తినలేకపోతున్నారంట యోబు 6:6-7. అయ్యో యోబు పడిన బాధల్లో మనం ఒక 10% పడ్డా కానీ మన జీవితం నరకం అయిపోతుంది. దేవుడు అంతగా మనల్ని స్వస్థపరుచుకుంటూ దేవుడు మన ఆరోగ్యాన్ని అంతగా కాపాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సాతానుగాడు మన ఆరోగ్యంలో చేతులు పెట్టకుండా కాపాడుతున్నాడు. దానికి మన దేవునికి స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి. హల్లెలూయా. మనకు కనుక ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి యూరిన్ ఇచ్చి పొద్దున్నే తెల్లవారుజామున లేవంగానే యూరిన్ ఇచ్చేసి యూరిన్ టెస్ట్ చేయమంటే చెప్తారు. మేము ఎన్నో టెస్టులు చూస్తున్నాం రోజు. దాంట్లో ఎక్కువ కనపడేది ఏంటంటే పస్ సెల్స్ ఎక్కువ ఉన్నట్టు, ఎపిథియల్ సెల్స్ ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ కనపడతా ఉంటుంది. పిహెచ్ వాల్యూ వాటర్ తక్కువ తాగుతారు వాళ్ళు. అసలు వాటరే తాగరు, ఏదో కొద్ది తాగుతారు. అప్పుడు ఏముందంటే యూరిన్లో పిహెచ్ వాల్యూ ఎక్కువైపోతూ ఉంటుంది, తక్కువ ఉండాలా. ప్రియమైన దేవుడు గమనించండి, మీకున్న యూరిన్ టెస్ట్లో కనుక షుగర్ ఎక్కువ ఉంటే మీ బ్లడ్లో షుగర్ కంట్రోల్ చేసుకోండి. మీరు వాటర్ బాగా తాగండి, మీకు ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమి రావు. వాటర్ రోజుకి 4 లీటర్స్ వాటర్ తాగండి, కంప్లైంట్స్ రావు. ఒకవేళ పస్ కానీ ఎపిథియల్ సెల్స్ కానీ మీ యూరిన్ ఇన్ఫెక్షన్లో యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఉంటే మాత్రము ఉర్సి అనే ఒక మందు, తర్వాత బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్స్లో నైట్రిక్ యాసిడ్, ఈ 3 మందులు మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక పావు కప్పు నీళ్ళలో కలుపుకొని తాగితే ఇట్లా ఎటువంటి యూరిన్ కంప్లైంట్స్ ఉన్నా మీకు క్లియర్ అయిపోతాయి. మీరు ఇంగ్లీష్ సిప్రోఫ్లాక్సిన్ కూడా వేసుకోవచ్చు. సిప్రోఫ్లాక్సిన్ 500, అది కూడా రోజు రాత్రి వేసుకుంటే మీకు ఎనీ యూరినరీ కంప్లైంట్ ట్రబుల్స్ ఉంటే క్లియర్ అయిపోద్ది. మీరు యూరెమిక్ ప్రాబ్లమ్స్ ఉంటే యురేమియా, అదే యోబుకున్నది. అంతేకాకుండా నరాల బలహీనత, విటమిన్ B12, విటమిన్ B12 లేదు వేసుకోవడానికి యోబుకి. మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఈరోజు ట్యాబ్లెట్ ఫామ్లు మనం దొరికేస్తున్నాయి. ఆ రోజు యోబుకు లేదు. ఈరోజు నువ్వు నేను వాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు యోబుకు లేదు. యోబు ఉంటే నిజంగా వెళ్ళి కొనుక్కొని వాడుకునేవాడేమో.
ఆ పరిస్థితి మనకు రాకూడదని దేవుడు ఈరోజు మనకి మల్టీ విటమిన్స్, మల్టీ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కలిపిన మల్టీ ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి మనకి. అది మనం తీసుకోవచ్చు. నరాల బలహీనత లేకుండా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా విటమిన్ B12, మెథాల్కోబాలమైన్ అది కూడా తీసుకుంటే నరాల బలహీనత లేకుండా ఉంటుంది. ఈ యూరినరీ కంప్లైంట్స్ లేకుండా ఉండాలంటే ఉవా ఉర్సి, బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్లో, అంతేకాకుండా నైట్రిక్ యాసిడ్, ఈ 3 గన కలిపి తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి యూరినరీ కంప్లైంట్స్ ఉన్నా ఆ స్థితి వరకు వెళ్ళదు. ఎప్పుడైతే మనం యూరినరీ కంప్లైంట్స్ ట్రీట్ చేస్తామో ఒకసారి కిడ్నీ కూడా చెక్ చేయించుకోండి. KFT, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, దాంట్లో ఖచ్చితంగా బ్లడ్ యూరియా అండ్ సిరం క్రియాటినిన్, ఈ రెండే చాలా జాగ్రత్త ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీ యొక్క రిపోర్ట్ మీరు చూసుకోండి. సిరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, దానికి మందులు సరసపరిల్లా కనుక మీరు వాడినట్లయితే మీ కిడ్నీలో ఉన్న సమస్యలు క్లియర్ అవుతాయి. బర్బరిస్ వల్గారిస్ అని, ఎపిస్మెల్ అనే మెడిసిన్, అయితే యురేనియం నైట్రికమ్, లేకపోతే టెర్బింథియా, ఎక్నీసియా అగస్టిఫోలియా, ఇన్న మెడిసిన్స్ అని మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. మీ కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉంటే అదే సిరం క్రియాటినిన్ లేకపోతే సిరం బ్లడ్ యూరియాలో ఎక్కువైనప్పుడు ఇవి వాడితే అవి కంట్రోల్ చేస్తాయి. అప్పుడు మన స్కిన్ కంప్లైంట్స్ ఏమీ రావు. లోపల స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలామందికి స్కిన్ కంప్లైంట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఏంటి అంటే ఎన్ని అయ్యే ప్రియమైన దేవుని బిడ్డలారా, డైజెస్టివ్ కంప్లైంట్స్ ఉంటాయి. ఎన్నిటికీ కారణము కిడ్నీ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లాడర్లో ఇన్ఫెక్షన్. ఆ రోజు యోబును ముట్టింది సాతాను గాడు. కిడ్నీ మీద కొట్టాడు, లివర్ మీద కొట్టాడు, నరాల మీద కొట్టాడు, మొత్తం పాడైపోయింది ఆరోగ్యం అంతా. కానీ మన దేవుడు అంతకంటే గొప్పవాడు. పాడైపోయింది మొత్తము తిరిగి నూతనపరిచి స్వస్థపరిచాడు యోబుని. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడే మనం స్వస్థపరుస్తాడు. మనం వేసుకోపోయిన పర్లా, యోబునే స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరచడా. పాత నిబంధనల దేవుడు కొత్త నిబంధనల దేవుడు వచ్చాడు మనకి స్వస్థపరచడా అని మీరు ప్రయోగాలకు వెళ్ళమాకండి. ఇట్లాగే ఒకరోజు మీరు పాములు పట్టుకుంటారు కానీ అవి మిమ్మల్ని కాటేసి చనిపోరు అని చెప్పి వాక్యం కనపడతా ఉంది. అపోస్తలుడైన పౌలుకి పాము కాటేస్తే అది వెదిలిస్తే అది అగ్నిలో పడిపోయింది, కానీ ఆ విషము అపోస్తలుడైన పౌలుకి ఎక్కల. అదే ఎగ్జాంపుల్ తీసుకొని ఒక పాస్టరు ఆ పాము పట్టుకొని చర్చిలోకి వచ్చాడు. అది ఇక్కడ కాటేసింది, రక్తం కక్కుతానే ఉన్నాడు, రక్తం మొత్తం కారింది, రక్తం అంతా కారింది. తర్వాత అందరూ వచ్చి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు, చచ్చిపోయాడు. ఒకవేళ జరిగితే దేవుడు కాపాడతాడు, కానీ దేవుడు కాపాడతాడని చేయకూడదు మన పనులు ఏది కూడా. చాలామంది అలాగే ఉండిపోయారు. డోంట్ పుట్ గాడ్ టు టెస్ట్. దేవుని పరీక్షించమాకండి. మీకున్న విషయం ఏంటో దాన్ని సరి చేసుకోవడానికి మందులు ఉన్నాయి, మీకు డిస్క్రిప్షన్లో రాసి ఉన్నాను. మీకు ఇంకా అర్థం కాకపోతే కన్సల్ట్ అవ్వచ్చు, మేము మీకు హెల్ప్ చేస్తాం విషయంలో, డౌటే లేదు. కానీ దేవుడు స్వస్థపరిచాడు, మనం స్వస్థపరుస్తాడని ఒక గుడ్డి విశ్వాసం, గుడ్డిగా దేవుని పరీక్షించడం మనం చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ సిన్. దేవుని విషయంలో అది పెద్ద పాపంలాగా పరిగణించబడుతుంది. అంటే ఇప్పుడు మన బైబిల్లో ఉన్న యోబుకి ఏమి సమస్యలు అంటే కిడ్నీ సమస్యలు, డైజెస్టివ్ కంప్లైంట్స్ ఉన్నాయి, అంతేకాదు న్యూరాలజికల్ కంప్లైంట్స్ ఉన్నాయి. అన్ని బాధలతో బాధపడ్డ దేవుడు అతను స్వస్థపరిచాడు. ఈరోజు ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆరోగ్యపరమైన సమస్యలున్నా ప్రతి దానికి మందులు ఉన్నాయండి. మీరు మందులు వేసుకోవచ్చు, ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు. డాక్టర్స్ ట్రీట్, బట్ ద వన్ హూ హీల్స్ ఈస్ ద గాడ్, జెహోవా రాఫా. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి ప్రార్థన చేయండి. నిజంగా ఈ వాక్యాన్ని కనుక మీరు నమ్మినట్లయితే. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని మంచి వందనాలు అయ్యా. ఈ సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరినీ స్వస్థపరచమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా సరైన జ్ఞానంతో కూడిన వాక్యము, అయ్యా ఏ మందులు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనే జ్ఞానం వారికి దయచేసి దాన్ని బట్టి మీకు వందనాలు. మీదే ఘనత మహిమ పొందుతుంది నాక తండ్రి. అయ్యా వారందరినీ స్వస్థపరిచి మీ మహిమ కొరకు వాడుకోమని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వాక్యం ద్వారా ఎన్నెన్నో గొప్ప గొప్ప మెడికల్ విషయాలు కూడా తెలుసుకొని అయా ఆత్మీయంగా కాకుండా శారీరకమైన బలంగా ఉండి గొప్పగా ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరును భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధ
శోధుల దగ్గర దృష్టి తప్పించిన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. May the love of Father, grace of Jesus Christ, communion and prayer of the Holy Spirit now and forever. Amen. Hallelujah. If you are blessed by this broadcast, you can like, share and subscribe. ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆశీర్వదించమన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ మెడిసిన్స్ మీకు ఏం డౌట్ ఉంటే కన్సల్ట్ అస్. డోంట్ ఓవర్టేక్ ద మెడిసిన్. ఇది ఒక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటేనే, మిగతా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే యూ హ్యావ్ టు టేక్ అనదర్ యాక్షన్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. స్టే సేఫ్, స్టే కైండ్, stay healthy to worship our Lord. Amen. God bless you.